ఈరోజు గృహ వైద్య విభాగంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యాధిని గురించి తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో చాలామంది పేషెంట్స్ కూడా బాధపడుతున్నటువంటి వ్యాధి ఇది. మామూలుగా వాడుక భాషలో చెప్పాలి అంటే దాన్ని అరిషమొలలు అంటుంటారు, మామూలుగా పైల్స్ అంటుంటారు, మెడికల్గా మనం చెప్పినట్లయితే హెమరాయిడ్స్ అంటుంటారు. ఇది కామన్. అకార్డింగ్ టు ది ఆయుర్వేద అంటే ఆయుర్వేద వైద్య విధానంలో అరిషస్సుకు సంబంధించి ఎంత విపులీకరించి చెప్పబడ్డదో కూడా మనము ప్రతి పేషెంట్లో వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ని బట్టి మనం చూసుకోవచ్చు. ఈరోజు ముఖ్యంగా మనము చెప్పుకునేటువంటి డిసీజు పైల్సే కావచ్చు. ముఖ్యంగా రక్తార్షస్సు అని ప్రత్యేకంగా చెప్పారు ఆయుర్వేదం లోపల. అర్షస్సును విభజిస్తూ అంటే దోషభూయిష్టంగా వాతజ అర్షస్సు, పిత్తజ, కఫజ, అట్లాగే రక్తార్షస్సు అని కూడా చెప్పారు. రక్తార్షస్ అంటే బ్లీడింగ్ పైల్స్ అంటే చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు, మేము మోషన్స్ పోతున్నప్పుడు కూడా బ్లీడింగ్ అవుతుంటుందండి, దానికి గల కారణాలు ఏందో తెలియదని కూడా. రక్తార్షస్సు అనేది ఈరోజు మనము మన గృహ వైద్యంలో చర్చించుకుంటున్నాం. దానికి గల కారణాలు ఒకసారి చూసినట్లయితే పైల్స్ ఏదైనా కావచ్చు. అరిషస్సుకు సంబంధించి అవి ఇంటర్నల్గా ఉన్నా, బహిర్గతంగా ఎక్స్టర్నల్గా ఉన్నా. ఎక్స్టర్నల్గా ఏర్పడినప్పుడు చాలామంది కూడా మేము చాలాసార్లు ఆపరేషన్ చేయించుకున్నామండి, మళ్ళీ వచ్చేసినాయి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎక్కడ పోయినా సరిగా జరగట్లేదు, చాలా బాధపడుతున్నామని చెప్తారు. అంతకుముందు మేము పైల్స్ అరిషమొలల గురించి చెప్పినప్పుడు కూడా చెప్పాం, తప్పనిసరిగా పైల్స్ తోటి బాధపడుతున్న వాళ్ళకు ప్రత్యేకంగా ఏదైనా చికిత్స ఉన్నది అంటే కేవలము ఆయుర్వేద వైద్యంలో మాత్రమే. ఎందుకంటే చాలా కేసెస్ కూడా ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలో నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి మేము ప్రతిరోజు సర్జరీ డిపార్ట్మెంట్ లోపల శల్య విభాగం అంటుంటాము. అక్కడ కూడా చాలామంది కూడా అనుభవజ్ఞులైనటువంటి వైద్యులు చాలామంది ఉన్నారు. డాక్టర్ ఎన్ శ్రీధర్ అని, అట్లాగే ప్రభాకర్ గారని, రమణ గారని చాలామంది కూడా ఎఫిషియెంట్ డాక్టర్స్ కూడా ఇక్కడ మనకు ఈ ఈఎస్ఐ ఆసుపత్రి ఎదురుగా ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వ ఆయుర్వేద కాలేజీ ఆసుపత్రి కూడా అనుబంధంగా ఉంటుంది. ప్రతి డిసీజెస్ కూడా డిపార్ట్మెంట్ వైజ్గా 14 డిపార్ట్మెంట్స్ ఉంటాయి మా దగ్గర. ఆ 14 డిపార్ట్మెంట్లో కూడా ఎన్నో రకాల వ్యాధులను చికిత్సిస్తున్నాం. పైల్స్ వచ్చినాయంటే కూడా అరిషమొలలు అంటుంటాం. కంపల్సరిగా మా ఆయుర్వేద వైద్యంలో మాత్రమే క్షారసూత్రం అనేది ఒక స్పెషల్ టెక్నిక్. ఈ క్షారసూత్రంతో కూడా ఆ చిన్నగా మైనర్ సర్జరీ చేసేసి, క్షారసూత్రం అంటే మెడికేటెడ్ థ్రెడ్ మాదిరిగా ఉంటుంది, దాన్ని టై చేసేస్తూ పోతుంటారు. అదొక ప్రొసీజర్. నెమ్మదిగా ఏవైతే పైల్స్ ఎక్స్టర్నల్గా ఉన్నాయో అవన్నీ కూడా ఎరాడికేషన్ అయిపోయి మరలా రీఅక్కరెన్స్ ఛాన్సెస్ కూడా ఉండకుండా ఎంతోమంది కూడా ఆరోగ్యవంతులైన దాఖలాలు మా ఆయుర్వేద వైద్య విధానంలో ఉంది. ఈరోజు ముఖ్యంగా బ్లీడింగ్ ఫ్రమ్ పైల్స్ అంటే బాగా బ్లడ్ వస్తుందని చెప్తుంటారు మోషన్కి పోయినప్పుడు. అవి ఇంటర్నల్గా ఉంటాయి, అంతర్గతంగా లోపల చిన్న చిన్న పైల్స్ అంటే పైల్స్ అంటే మనకు తెలుసు, చిన్న చిన్న బొడిపల మాదిరిగా, మొటిమల మాదిరిగా, ఏదో పింపుల్స్ మాదిరిగా మనకు యానస్ రౌండ్ కూడా ఏర్పడుతుంటాయి. బయటకు వస్తే తెలుస్తుంది. లోపలగా ఉన్నప్పుడు బాగా ఫోర్స్ఫుల్గా మనము డెఫికేషన్ చేసినప్పుడు ఆ బ్లీడింగ్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రక్తార్షస్సు అంటే పైల్స్ లోపలగా ఉన్నప్పుడు బ్లీడ్ అవుతుంటుంది, చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. దానికి సంబంధించి ఆయుర్వేదం లోపల ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉంటాయో చూద్దాం. ముఖ్యంగా ఆ బ్లీడ్ ఫ్రమ్ పైల్స్ అంటే మోషన్ పోయినప్పుడు బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఎన్నో రకాలుగా ఇబ్బందికి గురవుతుంటారు. ఆ భాగం లోపల కూడా బాగా అక్కడ ఉన్నటువంటి రెక్టల్ మజిల్స్ అన్నీ కూడా బాగా వాపుగా ఉన్నట్టు, లేకుంటే బాగా లాగేస్తున్నట్టు, పెయిన్ఫుల్గా ఉంటుందని చెప్తుంటారు. అలాగే పొత్తి కడుపులో కూడా నొప్పి వస్తుందని చెప్తుంటారు. ఆహారము సహించకపోవటము, ముఖ్యంగా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. వీటన్నిటికి సంబంధించి అవి తగ్గటానికి ఆయుర్వేదంలో ప్రత్యేకంగా బాగా బ్లీడ్ అవుతుందనుకోండి, ఆయుర్వేదంలో చక్కటి చికిత్స మనకు తెలిసినటువంటి ఇంట్లో ఉన్నటువంటి ద్రవ్యాలతోటే ఔషధాలుగా తయారు చేసుకొని మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఉసిరిక పౌడర్ చాలా ముఖ్యం. ఉసిరికాయలు అందరికీ తెలుసు. ఈ విధంగా ఎండించినటువంటి ఉసిరికాయలను ఫైన్ పౌడర్గా చేసేసుకొని ఒక చెంచాను బట్టర్ మిల్క్ మజ్జిగలో, తీయగా ఉన్నటువంటి మజ్జిగలో
కలిపి తీసుకున్నట్లయితే ఆ బ్లీడింగ్ అంటే మనం మోషన్ పోయేటప్పుడు బ్లడ్ పడుతుంది అంటాను కదా, అది వెంటనే తగ్గిపోవడానికి చాలా సులభమైనటువంటి మార్గం ఇది. ఎందుకంటే అందరికీ తెలుసు ఉసిరికాయలు ఎండిన ఉసిరికాయలు కూడా ప్రతి ఆయుర్వేదిక్ షాపులో కూడా లభ్యమవుతుంది, లేదా ఉసిరిక పౌడర్ ఏమన్నా ఇస్తారు. అది తీసుకొని 1 చెంచా పొద్దున 1 చెంచా సాయంత్రము బట్టర్ మిల్క్లో కలిపి తీసుకున్నట్లయితే ఆ బ్లీడింగ్ అనేది కూడా అరెస్ట్ అయ్యి చాలా వరకు కూడా ఆరోగ్యవంతం ఉంటుంది. ఇంటర్నల్ పైల్స్ ఉన్నప్పుడే వెంటనే మనం చికిత్స తీసుకోకపోతే అవి ఎక్స్టర్నల్గా వచ్చేసి లేనిపోని కాంప్లికేషన్ రావడానికి గురవుతుంటాం. ఈ బ్లీడింగ్ కావటం వల్ల కూడా చాలామంది హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా తక్కువైపోయి ఎనిమిక్ కండిషన్స్ వచ్చేసి ఒళ్ళంతా కూడా ఒక్కోసారి దురదలు ఉంటుందని చెప్తుంటారు, ఇన్యాక్టివ్గా ఉంటుంది, లేజీనెస్గా ఉంటుంది, జనరల్ వీక్నెస్ కూడా ఉంటుంది. అందుకనే వెంటనే గమనించి మనకు ఒక రోజు పోగానే బ్లీడ్ అవుతుందనగానే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే వెంటనే తగ్గిపోయి ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే మరొకటి ఇక్కడ మనకు పౌడర్ చూసుకుంటున్నాము. ఈ పౌడర్ కూడా ఆయుర్వేదంలో మనకు ప్రతి చోట దొరుకుతుంది అనుకుంటాను. నాగకేసరాలు అనేటువంటిది డ్రగ్ ఉంటుంది. ఆ నాగకేసరాల పౌడర్ ఇది. ఈ నాగకేసరాల పౌడర్ను కూడా కొంచెము షుగర్ అంటే 1 చెంచా నాగకేసరాల పౌడరు 1 చెంచా షుగర్ ఈ 2 మిక్స్ చేసేసుకొని వాటర్లో కలిపి తీసుకున్నట్లయితే బ్లీడింగ్ కూడా అరెస్ట్ అయ్యి నెమ్మదిగా ఆరోగ్యంగా కావడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే త్రిఫలా చూర్ణము అందరికీ తెలిసిందే. ఈ త్రిఫలా చూర్ణం లోపల కూడా చాలా మెరాకిల్స్ ఉన్నాయని ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నాము. త్రిఫలా చూర్ణమగానే ఏదో సింపుల్ లాక్సేటివ్ మోషన్స్కు మాత్రమే పనిచేస్తుందని కాదు. ముఖ్యంగా మెటబాలిక్ సిస్టాన్ని కూడా బ్యాలెన్సింగ్ చేసేటువంటి ఎన్నో రకాలైనటువంటి గుణాలు ఈ త్రిఫలాల్లో ఉన్నాయి. మోషన్ ఫ్రీ లేక కూడా బాగా ఫోర్స్ఫుల్గా మనము డెఫికేషన్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి స్కిన్ కూడా రప్చర్ అయ్యి మనకు మంటగా ఉన్నట్లు, దురదగా ఉన్నట్లు, కఫజారశస్సు అంటే దురదగా ఉంటుంది, పిత్తజారశస్సు మంటగా ఉంటుంది, వాతజారశస్సు నొప్పిగా ఉంటుంది. అట్లా దోషాన్ని బట్టి కూడా ఆ లక్షణాలను బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తుంటాం. ఈ త్రిఫలా చూర్ణాన్ని ఉదయం 1 చెంచా, సాయంత్రం 1 చెంచా కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకున్నట్లయితే ఈ రక్తార్షస్సు లేదా బ్లీడింగ్ ఫ్రమ్ పైల్స్ అంటే ఇంటర్నల్ పైల్స్గా ఉన్నప్పుడు ఏదైతే బ్లీడింగ్ డిజార్డర్ ఉందో అది తగ్గిపోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఈ బ్లీడింగ్ ఫ్రమ్ పైల్స్ లేదా బ్లీడింగ్ అవుతున్నప్పుడు బాగా వీక్ అవుతుంది బాడీ, అలాంటి టైం లోపల కంపల్సరీ ఈ ఉసిరిక పౌడర్తో పాటుగా ఈ అశ్వగంధ కూడా తీసుకున్నట్లయితే శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది, నెమ్మదిగా స్ట్రెంగ్త్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. 1 చెంచా ఉదయం 1 చెంచా సాయంత్రము పాలలో కలిపి తీసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఆ బ్లీడింగ్ ఫ్రమ్ పైల్స్ తగ్గి శరీరం కూడా ఆరోగ్యవంతంగా ఉండటానికి ఎంతో ఉపయోగపడుతుంది. చాలామంది బాధపడుతుంటారు. ఈ పైల్స్ ఒకటి, ఫిస్టులా ఒకటి, ఫిషర్ ఒకటి, ఈ 3 బాగా గుర్తుంచుకోండి దయచేసి. జయ శంకర ప్రేక్షకులందరికీ మనవి. ఈ యానోరెక్టల్ డిసీజెస్ పైల్స్, ఫిస్టులా, ఫిషర్ వీటితోటి బాధపడుతున్న వారు ఎవరైనా సరే తప్పనిసరిగా ఆయుర్వేద వైద్యాన్ని కనుక మీరు పాటించినట్లయితే చాలా వరకు కూడా తగ్గుముఖం బట్టి ఆరోగ్యవంతంగా ఉండటానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల చాలా ఎపిసోడ్లో చెప్తున్నాం. ఈఎస్ఐ ఆసుపత్రి ఎదురుగా, అలాగే మాకు హాస్పిటల్ ఒకటి కొత్తపేటలో దిల్సుఖ్ నగర్ కొత్తపేట రైతు బజార్ వెనక టెలిఫోన్ కాలనీ అని ఉంటుంది, అక్కడ ఒక హాస్పిటల్. మీకు ఇటువైపు కూకట్పల్లి, మియాపూరు అటు సైడ్ వాళ్ళకు ఎస్ఆర్ నగర్ దగ్గర ముఖ్యంగా ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ఆసుపత్రి ఒకే క్యాంపస్లో ఉంటాయి. అందరూ కూడా ఆ ఆసుపత్రిలో ఉన్నటువంటి సేవలను కూడా మీరు అందరూ వినియోగించుకోవాలని ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మనం ఈ గృహ వైద్యంలో ఇంటర్నల్ పైల్స్ కనుక ఉండి బ్లీడింగ్ అవుతుంటే, పైల్స్ ఫ్రమ్ బ్లీడింగ్ అంటుంటాము, రక్తార్షస్సు అంటుంటాము, అవి తగ్గటానికి ఆయుర్వేదం లోపల ఎలాంటి వైద్యాన్ని తీసుకుంటే మనకు తగ్గుముఖం పడుతుందో చూసాం. మరొక ఎపిసోడ్లో ఒక వ్యాధిని తీసుకొని దానికి సంబంధించి ఆయుర్వేద వైద్యం లోపల ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉంటాయో చూద్దాం. నమస్కారం.